హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్తో పాటు నాగార్జున మరియు ధనుష్ కలిసి నటించిన కుబేర మూవీ యొక్క రన్ టైం, అలాగే రజనీకాంత్ కూలీ మూవీ యొక్క ఓవర్సీస్ బిజినెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక కోలీవుడ్ హీరో ధనుష్ అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ జూన్ 20న రిలీజ్ అవుతుంది. రీసెంట్గా ఈ మూవీ యొక్క ట్రైలర్ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్తవగా సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మూవీ టీం వాళ్ళు ఈ మూవీ యొక్క రన్ టైంని రివీల్ చేశారు. ఈ మూవీ యొక్క రన్ టైం ఏకంగా 3 గంటల 1 నిమిషం ఉంటుందని చెప్పారు. స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, దర్శకులు జ్యోతికృష్ణ మరియు క్రిష్ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ చిత్రం హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్పై అప్డేట్ రానున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ని మరియు ట్రైలర్ రిలీజ్ డేట్ని రేపు అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాని జూలై 24న విడుదల చేయనున్నారని సమాచారం. దీంతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ పోస్ట్పోన్ అవుతుందా లేదా జూలై 25న రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కూలీ. ప్రస్తుతం ఈ సినిమాకి దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇందులో రజనీ పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం. ఆయన పక్కన నాగార్జున, ఉపేంద్ర వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథ నడవనుందని సమాచారం. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ థియేటర్లకి రానుంది. తాజాగా ఈ సినిమా యొక్క ఓవర్సీస్ థియేటర్కల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అన్ని భాషలు కలిపి ఓవర్సీస్ రైట్స్ని ఏకంగా 81 కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. కోలీవుడ్ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఇది ఒక రికార్డు లాంటి డీల్గా నిలిచింది. ఇది రజనీకాంత్ క్రేజ్, లోకేష్ మార్క్కి నిదర్శనం. ఇప్పటికే తమిళం, తెలుగు థియేటర్కల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఓవర్సీస్లో ఇంత భారీ బిజినెస్ సాధించడం రజనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డుగా భావిస్తున్నారు. ముఖ్యంగా USA, UK, ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లో ఈ సినిమాపై ఆడియన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ భారీ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.